తెలంగాణ సచివాలయం ముందున్న గ్రౌండ్ లో ప్రజాపాలన ఏడాది సంబరాలను ప్రారంభించారు స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి. సంబరాల్లో భాగంగా స్టాల్స్ ను పరిశీలించి తెలంగాణ వంటకాలను రుచి చూశారు. విద్యుత్ కాంతులతో తెలంగాణ సచివాలయం పరిసర ప్రాంతాలు వెలిగిపోతున్నాయి. 4 చోట్ల కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎస్ శాంతికుమారి తెలిపారు. మొత్తం 120 స్టాల్స్ ఏడాది సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేశామని తెలిపారు. సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సిఎస్ శాంతికుమారి గారు ఉన్నారు. మేడం, ఏంటి ప్రజాపాలన సంబరాలు ఎట్లా చేస్తుంది? అంటే ఫస్ట్ నుంచి 9th వరకు ఈ మొత్తం సెలబ్రేషన్ ఫార్మాట్ అండి. అందులో ఈ 3 రోజులు ముఖ్యంగా ముగింపు. ఈరోజు ఈ 3-day ఫెస్టివల్ అంటే ఈ సబ్ థీమ్కి ఈరోజు ప్రారంభోత్సవం. ఈరోజు ఇక్కడ మొత్తం 4 కల్చరల్ డయాస్ మీద ప్రోగ్రామ్స్, తర్వాత మొత్తం 106 స్టాల్స్లో రకరకాల ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తాము. ఆ తర్వాత ఈరోజు వందే మాతరం శ్రీనివాస్ గారి కచేరీ ఉంటుంది. తర్వాత రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అయితే రేపు హైలైట్ ఏమిటంటే ఎయిర్ షో 4 o'clockకి. అదైన తర్వాత ఈ సెలబ్రేషన్తో పాటుగా రేపు మనకి మన రాహుల్ సిప్లిగంజ్ గారి కచేరీ ఉంటుంది. తర్వాత ఎల్లుండి చాలా బ్రహ్మాండమైన ఉత్సవం సెక్రటేరియట్లో జరుగుతుంది. 1,00,000 మంది మహిళలతోటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తారు. చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేస్తారు. చేసిన తర్వాత ఈ సంబరాలు కొనసాగుతూనే ఎల్లుండి మళ్ళీ ఇక్కడ తమన్ గారితో సంగీత కచేరీ ఉంటుంది. సో ఈ 3-day డీటెయిల్స్ ఇవి. అయితే ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికోసం చాలా డీటెయిల్డ్గా కన్వీనియన్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, సేఫ్టీ ఫెసిలిటీస్ కానీ, ఈ ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంబరాల ద్వారా ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది, ప్రజలకు ఏం మెసేజ్? అంటే మొట్టమొదటిది ఇప్పుడు 1 yearలో ఈ ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేశారన్నది ఒక భాగం. రెండవది ఇట్లా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించడం, దట్ ఈస్ ది హైలైట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఇక్కడికి చాలా మంది ప్రజలు కూడా వచ్చారు. ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అది ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మొత్తం 106 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ స్టాల్స్, తర్వాత షాపింగే కాకుండా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ సడన్గా రైజ్ అయితే హెల్త్ గురించి, తర్వాత సేఫ్టీ గురించి పోలీసులకి ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత చాలా ఎంటర్టైన్మెంట్ 3 days హైదరాబాద్లో ఇక్కడ జరుగుతుంది. మొత్తానికైతే తెలంగాణ ఈ ప్రజాపాలన సంబరాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసాం. ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చాలా జాగ్రత్తగా చేశామని చెప్తున్నారు సిఎస్ శాంతికుమార్ గారు. కెమెరా కనుకంతో కంట్రోల్ 10 TV రాష్ట్ర సచివాలయం.